హలో నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈస్ హరిత కళ అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్లో మీకు ఇంకో సర్ప్రైజ్. షీ ఈజ్ మై ఫస్ట్ అడ్మిన్. అసలు నాకు తనతోనున్న రిలేషన్ చెప్పాలంటే నేనే ఈ వీడియో అంతా మాట్లాడేస్తాను. బట్ తను నాకు ఎలా కనెక్ట్ అయిందంటే, ఒక మిస్ డేల్లో నాకు ఎవరికో చేయబోయి ఇంకొకరికో చేస్తే వాళ్ళ త్రూ ఈవిడొచ్చి, అండ్ అది కూడా డైరెక్ట్గా ఫిజికల్గా మా ఈవెంట్ ఉందని ఫస్ట్ టైం ట్రావెలింగ్ చేసుకుంటూ మా ఈవెంట్కి వచ్చింది చూసారు. ఇట్ హ్యాపెండ్ బికాస్ నేను ఫస్ట్ టైం చెన్నైకి సింగిల్గా డిపెండెన్సీ లేకుండా నేను ఒక డే తీసుకోగలను, పిల్లల్ని ఒక్కరోజు మా ఆయనకు వదలగలను అని నేను ఎప్పుడైతే వదిలి వెళ్ళానో ఆ జర్నీ, అక్కడ నేను స్టార్ట్ చేసిన జర్నీ నా కోసమే అనుకున్నాను. బట్ స్లోలీ ఐ అబ్జర్వ్డ్, బికాస్ ద లీడర్ గోస్ దేర్ ద ఫాలోవర్స్ గోస్, రైట్? అలా నేను లీడర్ అనట్లేదు. పూజా పునీత్ ఈజ్ ఆల్వేస్ మై లీడర్. ఐ ఫాలోడ్ హర్, దీస్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ మీ. సో మీట్ మై అడ్మిన్, ఫస్ట్ అడ్మిన్ శోభ. అండ్ తన నుంచి కొన్ని ఎక్స్పీరియన్సెస్ విందాం. అసలు మేము ఎలా కనెక్ట్ అయ్యాము, తను ఎలా ఇక్కడ దాకా వస్తున్నారు. అండ్ రీసెంట్గా ఐ సా షీ కేమ్ టు హైదరాబాద్ ఫర్ 3 months. ఇవన్నీ అనుకోకుండా జరగదండి. దిస్ ఇస్ గాడ్స్ కనెక్షన్. దిస్ ఇస్ హౌ హీ విల్ ప్లాన్. ఆయన డిజైన్లో మనం అందరం ఒక పార్ట్ మాత్రమే. బట్ వెన్ హీ డిజైన్స్ ఇట్, నో, హిస్ డిజైన్ ఇస్ ద బెస్ట్, రైట్? కొన్ని మాటలు ఆమె నుంచే విందాం. థ్యాంక్ యూ. హలో అండి, ఐఎమ్ శోభ. నేను ఫస్ట్ హరితని ఎలా కనెక్ట్ అయ్యాను అనే దానికంటే, నేను అసలు ఈ హరిత అనే ఒక పర్సన్ ఉన్నారు, అసలు ఏంటి తను అనేది నాకు మా అంకుల్ చెప్పారు. తను 7 హ్యాబిట్స్లో నిన్ను యాడ్ చేస్తాను అన్నారు. 7 హ్యాబిట్స్ ఏంటి, నన్ను ఎందుకు యాడ్ చేస్తున్నారు అసలు అంటే అలా ఎందుకు అన్నారు అంటే, నేను కొన్ని ప్రాబ్లమ్స్ని తనకి షేర్ చేశాను. తను నాకు ఎలాంటి హెల్ప్ కావాలి అనేది తను తెలుసుకొని తనకి అలా అనిపించి అందులో అడ్మిట్ చేశారు. తర్వాత నేను మెల్లిగా తన క్లాసెస్ విన్నాను. తర్వాత మళ్ళీ ఆన్లైన్ అవి ఉంటాయి కదా, ఆన్లైన్ సెషన్, సెల్ఫ్ లవ్ కంటే ముందు 100 రూపీస్తో ఆన్లైన్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్. ఆ 100 రూపీస్తో ఫస్ట్ తనని కనెక్ట్ అయ్యాను. ఆ 100 రూపీస్తో తన క్లాసెస్ విన్నాను. అందులో తను ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే ఆ విధానం చాలా బాగా నచ్చింది నాకు. మనం ఎంతో చెప్తుంటాం, ఇంత బాధ ఉందని చెప్తుంటాం, ఇంత కష్టపడ్డామని చెప్తుంటాం. అదంతా కూడా తను సింగిల్ వర్డ్లో సాల్వ్ చేసేస్తుందని తనేం చెయ్యదు. తను చెప్పే ఆ మాటలో మనకు వచ్చేస్తుంది. ఆ మాటలో ఆ చెప్పే విధానంలో మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓహో, ఇలా కూడా చెయ్యొచ్చా, ఇలా కూడా ఆలోచించవచ్చా, ఇలా చేస్తే ఇలా ఉంటుందా, ఇది నాకు బాగా నచ్చింది తనలో. తర్వాత మళ్ళీ మార్వెలస్ మామ్స్ ప్రోగ్రామ్స్కి ఇన్వైట్ చేశారు. నేను దానికి వెళ్ళాను. అందులో 9 మెంబర్స్ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క లెవెల్, అసలు ఎవరిని తక్కువ చేయటానికి లేదు. నేను వాళ్ళందరినీ చూశాను. అసలు ఏంటి పిల్లలు ఎలా ఉన్నారు, అసలు వీళ్ళలోంచి మనం ఎంత తీసుకోవాలి, ఏ కొంచెం తీసుకున్నా కూడా మనం నెక్స్ట్ లెవెల్ అనుకున్నాను. అప్పుడు నేను అలా ఎందుకు చేశానంటే, నేను ఎప్పుడు నేర్చుకునే విధానంలోనే ఎక్కువ ఇష్టపడతాను. పిల్లల కోసం నేను చదువు నేర్చుకున్నాను. మా బాబు కోసం 10th అయిపోయిన తర్వాత ఏం చేయాలి అనేది తెలుసుకోవడానికి ఒక 10 years 12 years నేను ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివాను. అలా నేను నేర్చుకోవడంలో ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడతాను. అంటే వాళ్ళు చిన్నపిల్లలే కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళు, చిన్నపిల్లలు, మన వాళ్ళు ఎవరు అనేది కాదు. నాకు తెలియని ఈ విషయాన్ని నేను ఎక్కడి నుంచి అయినా తెలుసుకోవడానికి ఇష్టపడతాను. అలా నాకు తనలో బాగా నచ్చింది ఏంటంటే, ఆడవాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండాలి. ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చో, ఏదైనా ఒక అంటే ఒక సంఘటన జరిగి, లేదంటే ఏదైనా ఒక బ్యాడ్ పొజిషన్ వచ్చేసి అక్కడ వాళ్ళు బాధపడుకుంటూ ఉండకూడదు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అక్కడ ఆగిపోకూడదు. వాళ్ళలో ఎంతో శక్తి ఉంది. అది తను చెప్పినప్పుడు నాకు చాలా బాగా నచ్చింది. అది నేను ఆ మాటకి బాగా కనెక్ట్ అయిపోయాను. అలా
తనలోంచి చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ కూడా నాకు ఎప్పుడైనా లోన్లీ ఫీలింగ్ అలా లో అనిపించినప్పుడు వెంటనే తనకి, అంటే తను షీఈ్ వెరీ బిజీ కదా, ఎప్పుడు కాల్ చేయటానికి, అంటే నాకు అనిపించినప్పుడు తనకి ఖాళీగా ఉండదు కదా, అప్పుడు నేను ఒక మెసేజ్ పెడతాను, హాయ్ డియర్, లేదంటే హాయ్ హరిత, గుడ్ మార్నింగ్, ఇలాంటి మెసేజ్ పెడతాను. తను చూస్తారు, ఏ టైంలోనైనా నాకు రిప్లై ఇస్తారు. నాకు అది బాగా అనిపిస్తుంది. నాకు ఆ ఎనర్జీ చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా నేను నేర్చుకుంటాను అని చెప్పేది ఎందుకంటుంటానంటే, నేను నా పిల్లల నుంచి కూడా నేర్చుకుంటాను. ఒకసారి చిన్న ఇన్సిడెంట్, మా బాబు సైకిల్ మీద స్కూల్కి వెళ్ళాడు. వచ్చేటప్పుడు ఏదో అడ్డొచ్చి పడిపోయాడు. ఈ మోచేయి దగ్గర ఒక గాయం అయింది. ఆ గాయము నాకు ఇంటికి వచ్చిన తర్వాత చూపెట్టలేదు. ఎందుకు చూపెట్టలేదు అంటే, వాళ్ళ లోపల ఒక భయం ఉంది. నేను చిన్న పిల్లల్ని చాలా జాగ్రత్తగా పెంచాను, జాగ్రత్తగా, ప్రేమగా, చాలా ఇష్టంగా. అసలు అవి వర్ణించడానికి మాటలు లేవు. అలా వాళ్ళకి ఏ చిన్న బాధను కూడా నేను ఇవ్వను. అట్లా నేను వాడికి చిన్న బ్లడ్ వచ్చినా కూడా నేను విలువిల్లాడిపోతాను. పిల్లలిద్దరు అంతే. అలా నాకు వాడు అంత పెద్ద గాయం అయింది, 3 రోజులైనా చూపించలేదు. ఎందుకు చూపించలేదు అంటే, అంత పెద్ద గాయాన్ని చూసి నేను ఎంత బాధపడతానో అని. అది ఈ 3 రోజుల తర్వాత నాకు అది ఎలాగో చూశాను, నేనే చూశాను. స్నానం చేసే టైంలోనూ ఏదో చూశాను. ఏంటి నాన్న ఏమైంది అక్కడ అంటే, అప్పుడు చెప్పాడు ఇదంతా. నేను బోర్ని ఏడ్చాను. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళి చూపించి అలా అది నయం చేశాను. అప్పుడు నేనేం నేర్చుకున్నాను దాని గురించి అంటే, పిల్లల్ని అంతగా ప్రేమగా ఉండటం వల్ల నాకు అది నేను ఎక్కడ బాధపడతానో అని వాడు అది చెప్పలేకపోయాడు. కానీ ఏదైనా చెప్పగలగాలి వాళ్ళు, నేను బాధపడ్డా కూడా వాళ్ళ బాధని షేర్ చేసుకోవాలి, నాకు అది తెలియాలి అనేది నేను కొంచెం వాళ్ళకి అది ఇవ్వాలి అని నేను అది దాని నుంచి నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వు ఏడ్చినా కూడా నేను చూస్తున్నాను కదా, నేను ఏడ్చినప్పుడు కూడా నువ్వు చూడు, కానీ అది చెప్పాలి, అది ఏదైనా చెప్పాలి, అది వాడికి చెప్తూ నేను నేర్చుకున్నాను. అప్పటి నుంచి పిల్లలకి అది అంటే పాజిటివ్ నెగిటివ్ 2 చెప్పాలి అనేది నేను అక్కడి నుంచి నేర్చుకున్నాను. ఇంకా తర్వాత హరిత విషయానికి వస్తే, నేను ఇంకా దాని గురించి ఎంత చెప్పినా, ఈరోజు నేను ఇంత కరేజ్ అంటే తనలోంచి తీసుకున్నది అదే. నేను ఇంత కరేజ్ ఇక్కడికి వచ్చి మాట్లాడి, నాకు చాలా ఇష్టం ఇలా మాట్లాడడం, అందరితో ఇలా ఒక షేర్ చేసుకోవడం, నాకు ఇవి చాలా ఇష్టం. నాకు లోపల చాలా డిజైర్స్ ఉన్నవి, అవన్నీ ఒక్కొక్కటిగా నేను చేసుకుంటూ వస్తున్నాను. చాలా బాగా అందరితో మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఒక టాపిక్ తీసుకున్నామంటే దాన్ని ఆగకుండా ఎంతసేపు మాట్లాడగలను అని నా మీద నేనే, అంటే నాతో నేనే మాట్లాడుకునేదాన్ని. అలా ఇక్కడికి వచ్చాను. అలా ఇక్కడికి స్పీకర్ గా అవ్వాలి అన్న డిజైర్ నా ద్వారా వీళ్ళు తీర్చుకుంటున్నారు అంతే. ఎందుకనంటే మన అందరిలోని మనం ఏదో సాధించామని అనిపిస్తుంది, తెలుసు మనకి, మనం అంటూ ఇండివిజువల్ పర్సన్స్ మనకంటూ కొన్ని ఉన్నాయని. కానీ ఇది ఎవరితో షేర్ చేసుకోవాలి? జనరల్గా మన ఇంట్లో వాళ్ళతో షేర్ చేసుకున్నాం అనుకుందాం, ఓకే, ఇది ఏం పెద్ద గొప్ప, అందరూ అలా ఉంటారని కాదు. ఐ లిసన్ టు మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్, జనరల్గా జడ్జ్మెంటల్ పీపుల్ ఉంటారు. దిస్ ఇయర్ బ్యాడ్, దిస్ ఇయర్ గుడ్ ఆల్సో కదా, అది వాళ్ళ తప్పు కూడా కాదు. మన ఇంట్లో వాళ్ళు మనది 2 చూస్తారు, మన పాజిటివ్స్ చూస్తారు, మన నెగటివ్స్ చూస్తారు. పాజిటివ్స్ చూసినప్పుడు కూడా వాళ్ళు గుడ్ దీనిలో ఇది ఉంది అనుకుంటారు. మనలో ఎప్పుడైతే వీక్నెసెస్ చూస్తారో, దీనికి ఇక్కడ ఇది ఒక్కటి పోతే ఇంత బాగుంటుంది అని వాళ్ళకు కూడా అనిపిస్తుంటుంది. మనం ఎప్పుడైతే వాళ్ళతో మన షేర్ అన్నీ చేసుకుంటామో, వాళ్ళు 2 వైపుల నుంచి మనకి సజెషన్స్ ఇస్తారు. అది మళ్ళీ మనం తీసుకోగలగాలి కదా. సో నాకు వచ్చిన ఆలోచన, కమ్యూనిటీ ఎందుకు క్రియేట్ చేయకూడదు? లైక్ మైండెడ్ పీపుల్ అంటూ ఒక కమ్యూనిటీ ఉండాలి. ఆ కమ్యూనిటీలో దట్ ఈస్ ద స్పేస్ వేర్ యూ కెన్ బీ యువర్ సెల్ఫ్. నువ్వు ఎవరి కోసం సోప్ ఎక్కర్లా, నువ్వు ఎవరి కోసం ప్రిటెండ్ చేయొద్దు. యూ డోంట్ హ్యావ్ టు బికమ్ ఎనీబడి ఆర్ ఎనీథింగ్ ఫర్ ఎనీబడి. నీకు జీన్స్ వేసుకోవాలనిపిస్తుంటే జీన్స్ వేసుకో, నీ డ్రెస్ వేసుకోవాలనిపిస్తుంటే డ్రెస్ వేసుకో. మీకు తెలుసా అండి, ఐ వాంట్ టు షో మై ఇయర్ రింగ్స్. ఇలాంటి ఇయర్ రింగ్స్ నాకు చిన్నప్పటి నుంచి డిజైర్స్ లిస్ట్లో, స్మాల్ జాయ్ లిస్తా, వెరీ స్మాల్ వన్, బట్ ఐ హ్యావ్ ఇట్. కానీ నన్ను ఏది ఆపింది తెలుసా? దీనికే ఇది పెడితే ఎలా ఉంటుందో చూసారా, ఎంత కామెడీగా ఉందో అని. నా ముందు ఎప్పుడైతే నాకు పెద్ద కజిన్స్ నవ్వారో, ఐ థాట్ దిస్ ఈస్ అ గర్ల్స్ థింగ్, సో ఐ డోంట్ వాంట్ టు వేర్ దిస్.
బికాజ్ నేను ఎక్కువ అబ్బాయిలతో స్పెండ్ చేసేదాన్ని, అంటే వాళ్ళతో క్రికెట్ ఆడటం వాటికి. సో ఐ థాట్ ఐఎమ్ నాట్ ఫర్ దిస్ కప్ ఆఫ్ టీ, వీళ్ళతో నేను ఉండలేను. బట్ దిస్ డిజైర్ ఇస్ దేర్ ఇన్ మీ. నేను ఇయర్ రింగ్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇట్స్ ఎ వెరీ స్మాల్ వన్, బట్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి అని, పలానా ప్లేస్కి వెళ్ళాలి అని, నాకంటూ ఒక డే ఉండాలి అని, నేను ఎప్పుడైతే జాయ్ లిస్ట్ రాసేసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేశానో నేను అవే మాట్లాడతాను కదా. ఆబ్వియస్లీ ఎక్కడికైనా వెళ్తే నేను 90 days ఏం ఎక్స్పెరిమెంట్ చేశానో, ఏది బెటర్ అవుట్కమ్ వచ్చింది, ఏది డ్యామేజ్ జరిగింది, ఐ స్పీక్ బోత్ కదా. డ్యామేజ్ జరిగినవి అసలు నేను వేరే వాళ్ళ దాకా వెళ్ళను, బికాజ్ ఐ డోంట్ వాంట్ ఎనీబడి టు గో త్రూ అ లో కండిషన్. బట్ గుడ్ అయినప్పుడు మాత్రం వెంటనే ఐల్ బి లైక్, హలో 90 daysలో నేను ఇది కనుక్కున్నాను, ఇది గుడ్ అవుట్కమ్, ప్లీజ్ కమ్ అండ్ కనెక్ట్ టు మీ, మీరు కూడా ఇంత హ్యాపీగా ఉండొచ్చు. నో బడీ స్టాపింగ్ అస్ ఫ్రమ్ లీడింగ్ అ హ్యాపీ లైఫ్. యా, ఇట్స్ అవర్ సింపుల్ మైండ్ సెట్. డైలీ హ్యాపీగా ఉన్నాను కో, ఎక్కువ నవ్వుతున్నావా, ఎక్కువ నవ్వమాక, ఎందుకంటే నువ్వు అంతకంటే ఎక్కువ డబల్ ఏడుస్తావు అని తెలుసో తెలియకో మన చుట్టుపక్కల వాళ్ళు తెలిసి తెలియకో ఎవరు కావాలని ఎవరు ఇంటెన్షనల్గా రాంగ్ పెంచారు కదా పిల్లల్ని. బట్ వాళ్ళన్న ఆ మాటని మనం నిజంగానే లోపలికంటా తీసుకొని సబ్ కాన్షియస్ లెవెల్ నుంచి ఆపరేట్ చేస్తాం. ఏంటో చెప్పనా, ఎక్కువ నవ్వకూడదు, హిహి అంతే నవ్వాలి. ఎందుకంటే నవ్వు 4 విధాల చేటు. అయ్యో, ఒక స్మైల్కి కూడా మనకు ఛాన్స్ లేకపోతే అంత భయంకరమైన కండిషన్స్లో మనం ఉంటే మన నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నాం? బికమ్ వెరీ సీరియస్ వెన్ యూఆర్ గ్రోయింగ్. మనం సీరియస్ వైపు ట్రైన్ చేస్తున్నాం మన నెక్స్ట్ జనరేషన్. లెట్స్ నాట్ డూ దట్ బాబా. యా, ఇంకోటి వెరీ గుడ్ థింగ్ ఐ వాంట్ టు షేర్ అబౌట్ శోభ. ఏంటి అంటే, అనుకోకుండా కలిసామని చెప్పాను కదా 7 Habits గ్రూప్లో, వాళ్ళ మావయ్య జాయిన్ చేస్తే ఆవిడ జాయిన్ అయ్యారు. అండ్ ఇంకొకరికి చేయబోయి ఇంకొకరికి చేశాను, ఈవిడ కనెక్ట్ అయ్యారు. అండ్ వెన్ వీ స్టార్టెడ్ స్పీకింగ్ ఐ ఫౌండ్ వన్ థింగ్, ఈవిడకి నేను ఏ విధంగా హెల్ప్ చేయగలను? ఈవిడ నాకంటే సీనియర్ ఇన్ ఏజ్, మా అమ్మ కూడా నా సీనియర్. ఇఫ్ మై ఫస్ట్ క్లయింట్ ఈజ్ మై సీనియర్, నేను ఎక్కడ వీళ్ళకి నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళని మీద ఫోకస్ చేద్దాము, స్టూడెంట్స్ దగ్గరికి వెళ్దాం, ఇంజనీరింగ్ కాలేజెస్కి వెళ్దాం అని నేను అనుకుంటే వీళ్ళు ఎక్కడ కనెక్ట్ అవుతున్నారు? వాట్ ఈజ్ మై నిష్? ఈ రిటైర్డ్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వేరే ఇంకా తిను కాదు, ఇంకా వేరే రిటైర్డ్ వాళ్ళు కూడా వచ్చారు, వీళ్ళు ఎందుకు కనెక్ట్ అవుతున్నారు? సరే, ఐ జస్ట్ ఆస్క్డ్ మై సెల్ఫ్ ఇన్ మై సెల్ఫ్ లెటర్ బుక్స్, నాకంటూ నేను రాసుకుంటాను నాతో మాట్లాడుతూ. దెన్ ఐ రోట్ వాట్ ఈస్ దాట్ దే ఆర్ కనెక్టింగ్ టు మీ. అంటే ఓకే, మేబీ loneliness is what making them connect to me. Then I asked myself, how can I help her? God ki letters rasta nenu, and I asked him, how can I help her at this level? Amaki ela help cheyagalite nu chepte nenu chestanu. And you know what happened? Tanalo chala good skill undi. She's very 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 sincere, very sincere. Assignment ichi nenu kuda marchipota assignment, but she will finish the assignment and come back to me. And very important, నా అడ్మిన్గా తనని నేను ఫస్ట్ ఎందుకు తీసుకున్నానంటే, దొరకలేదు, లేకపోతే నేను చూపించేదాన్ని. తన నేమ్ నా కోసం తను ఇంకో ఫోన్ నంబర్ తీసుకొని ఒక అడ్మిన్ నంబర్ క్రియేట్ చేసుకొని ఆ నంబర్ మేము ఒక వెబినార్కి పెట్టుకొని మరి మేము ఒక ఈవెంట్ చేసేదాకా తిను నాకు కనెక్ట్ అయ్యారు. ఎందుకో చెప్పనా, షీ జస్ట్ ఎక్స్ప్రెస్డ్ హర్ ఎమోషన్ టు మీ సెషన్స్లో. ఏంటి అంటే, ఐఎమ్ అ కైండ్ ఆఫ్ అ లిటిల్ లోన్లీ అని చెప్పింది అంతే. అక్కడ నువ్వు ఏం హెల్ప్ చేస్తావు అని కూడా అనలేదు. నేనేం రాశాను, హౌ కెన్ ఐ హెల్ప్ హర్. ఆ నెక్స్ట్ లెవెల్ ఎలా అయింది, షీ బికేమ్ మై అడ్మిన్. యా, తన దగ్గర ఒక స్కిల్ ఉంది, నా దగ్గర ఒక పర్సన్ కావాలి, వీ కనెక్టెడ్ అండ్ వీ వెంట్ అహెడ్. దిస్ ఈస్ హౌ గాడ్ మేక్స్ రిలేషన్షిప్. గాడ్ ఎవరిని ఊరికే పంపడు, కానీ చూడకపోవటం, వాళ్ళలో ఉన్న స్కిల్ ఏంటి అని ఫోకస్ అటువైపు మళ్ళించకుండా, ఎప్పుడు నీలో ఇది ఉంది, చుట్టుపక్కల ఉన్నా కూడా వాళ్ళని మనం ఎప్పుడైతే నెగిటివ్ చూసి నెగిటివ్గా ట్రైన్ చేసి నీలో ఇది మార్చుకో అది మార్చుకో అంటామో, దే విల్ స్టార్ట్ ఫీలింగ్ లోన్లీ. మోస్ట్ ఇంపార్టెంట్లీ, ఇప్పుడున్న సొసైటీలో డిప్రెషన్ అండ్ లోన్లీనెస్ ఆర్ ఎట్ ద హైయెస్ట్. అంత పీక్స్లో ఉన్నప్పుడు ఒక మనిషిని మనం కలిసినప్పుడు మనం చేయగలిగే ఒకే ఒక హెల్ప్, హౌ ఆర్ యూ మంచిగా అడగటం, డూ యూ నీడ్ ఎనీ హెల్ప్ అని అడగటం, చేతనైతే ఒక హగ్, వీలైతే చేతిలో షేక్ హ్యాండ్. ఇవి రావట్లేదా మనకి? యా, ట్రై చేయండి ఇంకొంచెం హగ్ చేసుకోవడానికి, ఇంకొంచెం ఐ లవ్ యూ అని చెప్పడానికి. మన పీపుల్కి మనం కాకపోతే ఇంకెవరు చెప్తారబ్బా, రైట్? దిస్ ఈజ్ మై శోభా స్టోరీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ శోభా ఫర్ కమింగ్ హియర్ అండ్ స్పీకింగ్ ఫర్ మీ. థ్యాంక్ యూ. Love you too. Love you too. Thank you. Thank you.